మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎండాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది చిరు వ్యాపారులు ఈ రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకుంటూ తర్వాత జీవనాన్ని గడుపుతుంటారు. అయితే ఎండాకాలంలో విరివిగా దొరికేటటువంటి పుచ్చకాయని ఎక్కువగా కూడా జనం ఈ ఎండాకాలంలో తింటుంటారు. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో 92% వాటరే ఉంటుందని చెప్తుంటారు. అయితే ఈ మధ్య ఈ పుచ్చకాయ తినడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని పుకారు వచ్చింది. కేవలం పుచ్చకాయ ఎరుపు రంగు కోసం ఇంజక్షన్లు చేస్తున్నారు, ఎర్రగా ఉండడం కోసం ఇంజక్షన్లు చేస్తున్నారు, దానివల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పి సోషల్ మీడియాలో ఒక వీడియోలు అయితే మాత్రం చాలా చక్కర్లు కొట్టాయి. దానివల్ల చాలా మంది ఈ పుచ్చకాయ గురించి భయపడుతూ తినడం కూడా కొంతమంది అయితే మానేశారని చెప్పి తెలుస్తుంది. అయితే అది ఎంతవరకు నిజమో ఏంటి అనేది సుమన్ టీవీ ప్రయత్నం చేస్తుంది. దీనిలో భాగంగానే ఇక్కడ మనం ఒక పుచ్చకాయల వ్యాపారి దగ్గరికి వచ్చాము. ఇక్కడ మనం అడిగి తెలుసుకుందాం పుచ్చకాయల వ్యాపారిని. పుచ్చకాయ వ్యాపారం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఎలా ఉంది వ్యాపారం? మేము మినిమం 10 సంవత్సరాలు పెట్టి చేస్తున్నామండి ఇక్కడ వ్యాపారం. 10 సంవత్సరం బాగానే జరిగింది, కానీ ఈ సంవత్సరం అయితే కొంచెం బాగా తక్కువగా జరిగిందండి వ్యాపారం. ఎందువల్ల వ్యాపారం తక్కువగా జరిగింది? అది జనాలు తినడానికి భయపడుతున్నారండి. పుచ్చకాయ తినడానికి చాలా మంది కొంచెం భయపడుతున్నారండి. అది ఎందువల్ల అంటే అండి, ఒక పుచ్చకాయకి ఇంజక్షన్ చేస్తారండి. ఒక తప్పుడు సమాచారం రావడం వల్ల అండి చాలా మంది తినడానికి భయపడుతున్నారండి. మరి అది చాలా మంది ఇంజక్షన్లు చేస్తున్నారు. దీనివల్ల పుచ్చకాయ రంగు కోసం అని చెప్పి పుకారు అది సోషల్ మీడియాలో అయితే వైరల్ అయింది. అది చాలా మంది నిజమని నేను కూడా నిజమని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య అన్ని కూడా కల్తీ జరుగుతున్నాయి. దానిలో భాగంగానే పుచ్చకాయలు కూడా రంగు కోసం ఇంజక్షన్లు చేస్తున్నారేమో అనే అందరికీ ఆలోచన అయితే ఉంది. దానికి మరి ఏ విధంగా అది నిజం కాదని మీరు ఎలా చెప్పగలరు? అది 100% నిజం అయితే నిజమని మేము చెప్పలేమండి. ఎందుకంటే అంటే పుచ్చకాయకి ఒకవేళ ఇంజక్షన్ చేసినండి కాయ పాడైపోతుందండి, మన్నాడికి కాయ పాడైపోతుందండి. ఇంకొకటి ఏంటంటే అండి, ఇంజక్షన్ చేసిన కానీ ఇప్పుడు కూడా స్మెల్ కూడా విపరీతంగా పోతే కమ్మిలిపోద్దండి లోపల. అది మన ఆంధ్రాలో ఇప్పుడు వచ్చి జరగడం అన్నది లేదండి, ఇంజక్షన్ చేయడం అన్నది లేదండి. జనరల్గా పుచ్చకాయ అంటే రంగు రావడానికి మొగ్గడానికి ఎన్ని రోజులు పడుతుంటుంది? మినిమం అది ఒక 70 రోజులు తోటలో ఉండండి, ఒక 70 రోజులు పడుతుంది. 60-70 రోజులు పైన పడుతుందండి. తర్వాత ఇప్పుడు 60-70 రోజులు తోటలోంచి మీరు తెచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఒక కాయ నిల్వ ఉండొచ్చు? మినిమం మా దగ్గర అయితే ఒక 10 days 15 days ఉంటుందండి మా దగ్గర కాయ. అంతకు మించి ఎక్కువగా నిల్వ ఉంటుంది ఉన్నా కానీ కాయ తీపిదనం తగ్గిపోతుంది. పుచ్చకాయకి రంగు వేయడం, ఇంజక్షన్ చేయడం అనేది అబద్ధం అంటారు. అదంతా కూడా అబద్ధమేనండి. ఇది మరి అది ఎంతవరకు నిజం అనేది ఒకసారి చిన్న టెస్ట్ మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం మా ఎదురుగా ఒక పుచ్చకాయ కోసి చూపిస్తే అది నిజమా కాదన్నది కూడా మేము ఒక ప్రయత్నం మా సుమన్ టీవీ ప్రేక్షకులకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. మీరు సహకరిస్తారా? ఓకే, తప్పకుండా అండి. రంగు ఎరుపు రంగు ఏ విధంగా ఉంటుంది ఏంటనేది ఈయన మనకి చేసి చూపిస్తానంటున్నారు. అసలు పుచ్చకాయకి ఇంజక్షన్లు అనేవి చేయరండి. ఇంజక్షన్లు చేయడం వల్ల పుచ్చకాయ పాడైపోతుంది, దానివల్ల స్మెల్ వస్తుంది, పుచ్చకాయ నిల్వ కూడా ఉండదు, అది కేవలం పుకారు మాత్రమే అని చెప్పి తమ ఆవేదన తెలియజేస్తున్నారు. దీనివల్ల మా వ్యాపారం కూడా సన్నగిల్లింది. ప్రతి ఏడాది వ్యాపారం బాగుండేది, ఏడాది వ్యాపారం కూడా కొంచెం మందగిచ్చింది. రైతులు కూడా ఎక్కువ మంది ఈ సంవత్సరం పంట కూడా వేయలేనట్టు కనపడుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. అయితే పుచ్చకాయ రంగు నిజంగా అది న్యాచురల్గా వచ్చిందా లేకపోతే ఆర్టిఫిషియల్గా ఇంజక్షన్ చేసి తెప్పించారా అనేది మనం చిన్న టెస్ట్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు పుచ్చకాయ ఒకటి తీయించాము. పుచ్చకాయ మనం ఇప్పుడు మన సుమన్ టీవీ ఆధ్వర్యంలోనే ఈ పుచ్చకాయ కోయిందాం. ఇక్కడ టిష్యూ పేపర్ కూడా తీసుకున్నాను. ఈ టిష్యూ పేపర్ తీసుకుని ఈ కోసిన పుచ్చకాయకి ఈ టిష్యూ పేపర్ మనం పెడతాము. దీనికి కలర్ అంటుకుంటే కనుక అది ఆర్టిఫిషియల్గా రంగేసింది అయి ఉంటుంది, కలర్ అంటుకోకపోతే కనుక అది న్యాచురల్ కలర్ అయి ఉంటుంది. దీన్ని మనం ఒకసారి పుచ్చకాయ కోయించి అది ఆర్టిఫిషియల్ కలరా న్యాచురల్ కలరా అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, చూసారు కదా మన ఎదురుగుంటారా కోసారు. దీనికి ఈ టిష్యూ పేపర్ని పెట్టి మనం చూద్దాం. చూసారు కదా, ఇక్కడ మనం టిష్యూ పేపర్ని పుచ్చకాయకి పెట్టాము. ఈ టిష్యూ పేపర్ పుచ్చకాయ మీద అంటించిన తర్వాత ఇది చూస్తే ముందు కలర్ ఎలాగుందో అలాగే అదే వైట్ కలర్లో ఉంది. ఇక్కడ ఎక్కడ కూడా ఈ పుచ్చకాయది కలర్ ఎక్కడ కూడా అంటుకోవడం అనేది జరగలేదు, కేవలం అదే వైట్ కలర్లో ఉంది. పుచ్చకాయ ఇది న్యాచురల్గానే దీని కలరు న్యాచురల్గానే ఎర్ర కలర్లో ఉంది తప్ప ఆర్టిఫిషియల్గా దీనికి ఇంజక్షన్ అది చేయడం అయితే జరగలేదు. మరి ఒకసారి మనం ఈ కాయ ఎరుపు రంగు అనేది వీళ్ళు ఎలా గుర్తిస్తారు ఏంటనేది ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. ఈ కాయ ఇలాగ ఎరుపు రంగులో ఉంటుందని చెప్పి ఇలా కొట్టి చెప్తారు కదా, అది ఏ రకంగా తెలుస్తుంది మీకు? అది మాకు ఎక్స్పీరియన్స్ అండి. బాగా సౌండ్ వచ్చింది, టైరన్ వేయడానికి కొంచెం సౌండ్ వస్తుందండి. ఆ సౌండ్ కోస్తామండి కాయ. ఇప్పుడు మరి కొంతమంది ఇలాగే మచ్చ ఉండాలి, ఇక్కడ తెల్ల మచ్చ ఉంటే కనుక అది ఎక్కువ ముగ్గినట్టు, ఇలాగా చార తక్కువగా ఉంటే తక్కువ ముగ్గినట్టు అని చెప్పి అంటుంటారు.
అది అలాంటిది ఏమంటారు, అది different. అంటే ఇందులో పుచ్చకాయలు కూడా ఒక 10 రకాలు ఉన్నాయండి. ఒక్కో రకం ఒకలాగా ఉంటుందండి. ఇది ఉందంటే ఇది నాందాలు అండి. నాందాలు ఎలాగంటే అండి, కాయ బాగా గుల్లదనం వస్తే కాయ బాగా తయారింటేదండి. ఒక కృష్ణ అని ఒక రకం ఉంటుందండి. అది ఎలాగంటే అంటే అది సార్ని బట్టి చెప్తామండి. ఈ కాయ అయితే మట్టికి ఇలా గుల్ల సౌండ్ బట్టి చెప్తాం. గుల్ల సౌండ్ వస్తే అది ముగ్గినట్టు బాగా తయారైనట్టు. తయారైనట్టు. ఒక కాయ తయారవడానికి ఎన్ని రోజులు పట్టొచ్చు? ఒక కాయ తయారడానికి మినిమం 60 నుండి 70 రోజులు పడుతుందండి టోటల్. చూసారు కదా, ఇది ఈ కాయ చూస్తే కనుక మీకు ఇది రంగు ఇక్కడ చార ఇవన్నీ కూడా ఏంటంటే అవన్నీ చార చూసేది చెప్పరు. కేవలం కాయ ఇలా కొట్టినప్పుడు గుల్ల సౌండ్ వస్తే ఆ కాయ బాగా ముగ్గినట్టు, ఆ కాయ తయారైనట్టు అని చెప్పి ఇక్కడ పుచ్చకాయల వ్యాపారం అయితే తెలియజేస్తున్నారు. ఆ సౌండ్ని బట్టి మాకు అనుభవం కొలిది తెలుస్తుందండి అని చెప్పి తెలియజేస్తున్నారు. ఇంచుమించు 10 సంవత్సరాల నుంచి వ్యాపారం అయితే చేస్తున్నారు. సో పుచ్చకాయకి రంగు వేయడం అనేది కేవలం పుకారు మాత్రమే, అది నిజం కాదు అని చెప్పి పుచ్చకాయల వ్యాపారం అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ నాగుతో శ్రీనివాస్, సుమన్ టీవీ.